ఏంటండి ఈసారి ఎంట్రన్స్ లోనే పెట్టారు కదా ఇట్లా కొంచెం జస్ట్ వెరైటీగా? ఒక బ్రిడ్జ్ లాగా మేడం. పీపుల్ ఆల్సో ఇక్కడ ఫిషెస్ అవన్నీ ఉంది, ఫిష్ పాండ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే. అండ్ ఒక పూల్, క్యాంప్ ఫైర్ ఏరియా అండ్ మినీ పార్టీ స్పేస్ అన్నీ ఉన్నాయి మేడం. లెట్ us go to the house first. ఓకే. ఒకసారి చూసి సో దట్ వీ కెన్ కమ్ టు ది ఓపెన్ ఏరియాస్. ఓకే. యా మంజునాథ్ గారు నాకు ఒక డౌట్. అంటే ఏమండి? మనం పాత వీడియోస్ చూసినట్లయితే అక్కడ మనం ఎంట్రన్స్ లోనే చాలా హైలైట్ చేశారు అంటే మేడం గుమ్మాన్ని. ఏరియా వచ్చి ఆల్మోస్ట్ అబౌట్ 4000 SFT మేడం. ఇది ఆల్మోస్ట్ మీకు రఫ్లీ అరౌండ్ సమ్ 1200 అంటే ఒక 100 to 200 స్క్వేర్ యార్డ్స్ మధ్యలో వస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ 3.5 acre. దిస్ ఈస్ లైక్ అరౌండ్ సమ్ 700 స్క్వేర్ యార్డ్స్ లాగా హౌస్. ఓకే. సో ఉన్న ప్లాట్ లో వాట్ ఎవర్ అమ్యూనిటీస్ మనం ఎట్లా ఇవ్వచ్చు, బేసిక్ నెసెసిటీస్ ఏమేమి ఉన్నాయి అన్ని దీంట్లో కన్సిడర్ చేసి ఒక నార్మల్ కామన్ పీపుల్ కూడా కావాల్సినట్టు చిన్న చిన్న ఐటమ్స్ అన్ని నోట్ డౌన్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన బేసిక్ కమ్యూనిటీస్ అన్ని హౌస్ లో ఒక ఫామ్ హౌస్ లో ఫుల్ఫిల్ అయ్యేలాగా కాన్సెప్ట్ జనరేట్ చేసాము. లగ్జరీగానే కాదు మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఎవ్రీబడి కంఫర్ట్ గా అందరు ఉండేటట్టు. కంఫర్టబుల్ గా ఉండేట్లాగా. అండ్ దీంట్లో ఏమంటే సైజ్ వచ్చేసి 40/25 సైజ్ మీకు. ఆల్మోస్ట్ అబౌట్ ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఇది. ఓకే. అండ్ అమ్యూనిటీస్ అయితే ఆల్మోస్ట్ అబౌట్ మీకు హాఫ్ ది 75% ఎక్కువ ఓపెన్ స్పేసే ఉంది దీంట్లో. ఓన్లీ అబౌట్ 25% ఆఫ్ ది ప్రాపర్టీ ఈజ్ యూజ్ ఫర్ కన్స్ట్రక్షన్ హౌస్ కి దీనికి. సో దీంట్లో ఏమంటే యూ హ్యావ్ 2 bedroom స్పేసెస్, 1 bedroom అండ్ 1 మాస్టర్ బెడ్రూమ్ హియర్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అండ్ కామన్ ఈస్ హ్యావింగ్ ఏ కామన్ వాష్రూమ్ ఇక్కడ. అండ్ గుడ్ స్పేసెస్ మేడం, 12/15. మొత్తం ఎంత స్పేస్ లో అండి ఆల్మోస్ట్ ఒక 1200 to 1300 ఉంటుంది మేడం హౌస్ కంప్లీట్. బయట కూడా మీ హ్యావ్ ఓపెన్ స్పేషియస్ బాల్కనీస్ ఉన్నాయి. యూ హ్యావ్ వైడ్ కిచెన్ ఏరియాస్. హాల్ లోనే కిచెన్ కూడా ఇచ్చేసారు. ఓపెన్ కిచెన్ లాగా ఉంటుంది మేడం. ఫార్మ్ హౌసెస్ లో చాలా మంది పీపుల్ వాంటెడ్ లైక్ ఓపెన్ కిచెన్స్, ఓపెన్ డైనింగ్స్, ఈవెంట్స్, ఫంక్షన్స్ ఏదైనా అయినప్పుడు, గ్యాదరింగ్స్ ఎక్కువ మంది ఉన్నప్పుడు సో దట్ అందరూ కలిసి ఉన్నట్టు ఉమ్మడి కుటుంబాలు, ఫ్యామిలీస్, ఈ రాజమండ్రి కాకినాడ స్టైల్స్ అంటే ఎవ్రీబడి వాంట్ లైక్ యూనో. ఇదంతా కూడా మీరే ఇదే ఉడితోనే తయారు చేసినది మేడం ఇక్కడ కంప్లీట్ గా. ఈ కిచెన్ క్యాబినెట్ మీకు స్పేషియస్ గా ఇచ్చాం. కిచెన్ కూడా బిగ్ సైజ్. అండ్ యూ గెట్ ఈ హౌస్ లో ఏమంటే ఫుల్లీ ఫర్నిష్డ్ కాన్సెప్ట్ అడిగారు కస్టమర్. దే గెట్ ఎవ్రీథింగ్ లైక్ టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ అట్లా కాన్సెప్ట్ లోనే తయారు చేసాం ఇది. కంప్లీట్ మీకు లివింగ్ కూడా చూడొచ్చు. సో లైక్ ఓపెన్ స్పేసెస్ యూ గెట్ లైక్ సోఫా ఏరియాస్ కానీ, టీవీ ఏరియాస్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ కస్టమైజ్డ్ బై us. ఓకే. ఇట్స్ లైక్ టీవీ ఏరియా మేడం కంప్లీట్ గా మీకు. ఇట్స్ సోఫా ఏరియా. సో ఎనీ గ్యాదరింగ్స్, ఎనీ చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ లివింగ్ స్పేస్ లాగా వాడుకుంటున్నారు. అండ్ కమింగ్ టు ది బెడ్ ఏరియాస్, వెంటిలేషన్ కోసమని ఇలా కట్టారు మేడం ఇది ఓల్డ్ వింటేజ్ హౌసెస్ కూడా అట్లనే ఉంటుంది. అండ్ క్రాస్ వెంటిలేషన్స్ కి ఎక్కువ సన్లైట్ కానీ, ఎయిర్ కానీ వచ్చేదానికి ఆప్షన్స్ అట్లా. దాన్ని డోమర్స్ అంటారు మేడం. ఇట్ ఈస్ కాల్డ్ డోమర్స్. ఓకే. అట్లా. అండ్ వుడ్ కలర్ వచ్చేసి మొత్తం హౌస్ అంతా ఇలానే ఉండాలని ఇది న్యాచురల్ కలర్ మేడం. న్యాచురల్ ఇంటీరియర్ మొత్తం న్యాచురల్ ఉండడంతో మీకు లైటింగ్ ఎఫెక్ట్ ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. ఈ వుడ్ అంతా ఎక్కడ నుంచి కెనడా తీసుకొచ్చారు? నుంచి ఇంపోర్ట్ అవుతుంది. కెనడా కెనడా నుంచి. ఇది కంప్లీట్ గా సైట్ లోనే కస్టమైజ్ చేసిండే హౌస్. ఓకే. ఇంత తక్కువ స్పేస్ లో కావాలన్నా కూడా కట్టిస్తారు. చేసుకోవచ్చు మేడం. ఎట్లా కావాలో అట్లా కస్టమైజ్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ లైక్ 10 lakhs బడ్జెట్ లో కూడా ఉన్నాయి చిన్న చిన్నగా బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్స్ లాగా. మినిమైజేషన్ ఎట్లా కావాలో అట్లా. రిసార్ట్ మోడల్స్ ఉన్నాయి. ఈవెన్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ఫార్మ్ హౌసెస్. వెరీ టైనీ లివింగ్ కావాలంటారు ఇప్పుడు. యూఎస్ లో అంతా వెళ్తే టైనీ లివింగ్ అంటారు. చిన్న చిన్న స్పేసెస్ లో ప్రాపర్ అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని లివబుల్ స్పేసెస్ లాగా చేసుకుంటారు వాళ్ళు. ఈవెన్ దట్ ఈస్ టుడేస్ ట్రెండ్ యాక్చువల్ గా. అక్కడ కూడా చేస్తున్నారు. జనరల్ గా ఇప్పుడు స్థలం కొనాలి అంటే చాలా కాస్ట్ అయిపోయింది. సో దట్ ఉన్న స్థలంలో బ్యూటిఫికేషన్ చేసుకుంటూ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే అట్లా. యా. ఓకే. సో బెడ్రూమ్ కూడా చూద్దామా? యా మేడం. Let us walk into the master bedroom, ma'am, so that you get a better idea. Okay. పెద్దగా వచ్చిందండి బెడ్రూమ్. స్పేసియస్ గా ఉంటాయి మేడం. ఇది ఆల్మోస్ట్ 12/16 సైజ్. మీకు యూ గెట్ పందిరి మంచం లాగా కాన్సెప్ట్ ఇచ్చాం దీనికి. అండ్ బెడ్ స్పేసెస్ విత్ ఆల్ దిస్ కుషనింగ్ అని, ఫర్నిచర్స్, ఏసీ, హ్యావ్ ఎన్ ఏసీ, మొత్తం అన్ని ఫుల్ సెటప్ మేడం. ఫుల్ ప్యాకేజ్ లా తీసుకున్నారు వాళ్ళు. ఓకే. ఆల్మోస్ట్ ఫుల్ సెటప్ చేసి ఇమ్మన్నారు కంప్లీట్ ప్రాజెక్ట్. ఇట్ వాస్ మేము చేసుకున్న ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వీ హావ్ కంప్లీటెడ్ ఇన్ 60 days. ఇది టోటల్ ప్రాజెక్ట్ ఫుల్లీ ఫర్నిచర్ తో పాటు కంప్లీట్ 60 days లో కంప్లీట్ అయిపోయింది మేడం. బేస్మెంట్ వాస్ టేకింగ్ లిటిల్ టైమ్. వాళ్ళది అయిన తర్వాత మన టోటల్ వర్క్ స్టార్టింగ్ ఫ్రమ్ day 1 till end of the project was 60 days time. అండ్ వాష్రూమ్ ఫిట్టింగ్స్ కూడా. అండ్ మీకు ప్రతి ఒక్క దానికి కూడా యూ హ్యావ్ టీవీ క్యాబినెట్ ఏరియా, ఎక్స్ట్రా టీవీ కావాలన్నా ఇక్కడ మీరు ఫిట్టింగ్ చేయించుకోవచ్చు. అన్ని వైరింగ్, అన్ని స్విచెస్ కూడా ఏం కావాలో సాకెట్స్ అన్ని చేయించాము. అండ్ మళ్ళీ యాక్సెసరీస్ కూడా ఇచ్చాము కస్టమర్ కి. సో దట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫుల్లీ గివెన్ టు దెమ్ అట్లా. అండ్ వాష్రూమ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి మేడం. ఎక్స్ట్రీమ్ ఉంటుంది దీంట్లో. చాలా పెద్దగానే ఇచ్చారండి. మీకు హ్యూజ్ స్పేస్ ఉంటుంది మేడం.
టైల్స్ కూడా బయట అంతా ప్రకృతి ఉంది కాబట్టి లోపల మేడం. కూడా మొత్తం చెట్లు మీకు బ్రాండ్స్ కూడా చాలా ఆక్వా ఉంటుంది మేడం, ఇటాలియన్ కలెక్షన్ ప్రీమియం బ్రాండ్ లైక్ డ్యూరావెడ్ ఆ రేంజ్ ఉంటాయి అంటే ఎవ్రీథింగ్. జనరల్ గా ఏంటంటే మనం ఫామ్ హౌస్ కి ఇస్తున్నాము అన్నప్పుడు అంత ఖర్చు పెట్టము, బట్ దీనికి కూడా బడ్జెట్ లోనే మేము ప్రీమియం ఇచ్చాం మేడం. వాట్ ఎవర్ బడ్జెట్ ఉన్న బడ్జెట్ లోనే ప్రీమియం వి హావ్ గివెన్ ఆల్ ద ఫిట్టింగ్స్ గానీ యాక్సెసరీస్ గానీ, ఓకే అండ్ దే గెట్ ఇంక్లూడింగ్ టవల్స్, గీజర్స్, ఎవ్రీథింగ్ దే గెట్ ఓకే కంప్లీట్ ఫుల్లీ ఫర్నిష్డ్ లాగా వస్తుంది వాళ్ళకి ఏమేమి కావాలన్నీ సెట్. యు డోంట్ హావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఒక ఇప్పుడు సెట్ లాగా వచ్చేస్తుంది లైట్స్ కంప్లీట్ ఇవన్నీ కూడా మీరే పెట్టారు కంప్లీట్ గా మేడం. కంప్లీట్ కస్టమైజ్ చేసి ఇచ్చేస్తాం. అంటే జనరల్ గా ఇప్పుడు హౌస్ కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా మీకు చెప్తే సరిపోతుంది మేడం చక్కగా. డిఫరెంట్ ఎందుకంటే ప్యాకేజెస్ మీరు- ఉంటాయి మేడం. సపోజ్ ఓన్లీ హౌస్ మాత్రమే కావాలా, లేదా ఓన్లీ ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ మాత్రమే చేసేయండి, లేదా కంప్లీట్ గా హౌస్ ఇట్లా ఫర్నిష్ చేసి సెటప్ చేసి ఇచ్చేసేయండి, మ్మ్. పాసిబుల్ మేడం, చేసి ఇచ్చేయచ్చు. ఇది ఇంకొక కామన్ వాష్రూమ్ మేడం ఇది హాల్ కనెక్ట్ ఉన్న గెస్ట్లు వచ్చినప్పుడు రెగ్యులర్ గా ఏమైనా యూసేజ్ ఉన్నా కూడా వాడుకునేలాగా ఈ కాన్సెప్ట్ లో చేసాం ఇది. ఓకే అండ్ ఈవెన్ దిస్ ఇస్ హ్యావింగ్ అ గుడ్ స్పేస్. మీకు ఇది ఆక్వాన్ బ్రాండ్, 6 బాడీ జెట్స్ ఉంటాయి దీంట్లో, అండ్ ఓవర్ హెడ్ షవర్ ఉంది. వాటర్ అక్కడ ఇక్కడ కూడా వస్తాయి బాడీ జెట్ షవర్స్ మేడం ఇవన్నీ. ఓకే యూ గెట్ లైక్ డబుల్ ఇది, అండ్ ఇది కూడా ఫిట్టింగ్స్ కూడా ఆక్వా అంటే, అండ్ యూ గెట్ లైక్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఇట్లా టవల్స్ కానీ అన్ని కానీ సెట్, యూ గెట్ ఎవ్రీథింగ్. ఫామ్ హౌస్ కి వస్తున్నారు అంటే ఆ సిటీ లైఫ్ వద్దనేసి కొంతసేపు ప్రకృతి మేడం. మధ్యలో ఉండాలని వస్తున్నారు. అవునవును సో అది బయట మాత్రమే కాకుండా వాష్రూమ్ లో కూడా ఇచ్చారు మీరు కంప్లీట్ గా చక్కగా. ఇచ్చిన మేడం. కంప్లీట్ వాళ్ళకి ఏమి ఉండాలి, యాక్సెసరీస్, మిర్రర్స్ కానీ, లైటింగ్ కానీ, ఆ టైల్స్ geysers. కూడా చెట్లకు సంబంధించిన ఇది నేచర్ లో ఉన్నట్టే ఉంటుంది మేడం. ఫీల్ అట్లానే ఇచ్చినాము. డ్యూయల్ టోన్ ఉంటాయి, మీకు బాగుంటుంది. ఓకే